పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా మీడియా ముందు సంచలనమైనటువంటి విషయాలను బయట పంచుకున్నారు అంజనాదేవి. అంజనాదేవి గారు పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తారు. ఎందుకంటే ఎప్పుడు తన కోసం కాకుండా అవతల వాళ్ళ గురించి ఆలోచించే విశాల హృదయం ఉంది. చిన్నోడైనా మా అందరికంటే మనసులో పెద్దోడు అంటూ పవన్ గురించి ఎంతో ఆప్యాయంగా చెప్తుంటారు అంజనమ్మ. అలాగే ఇక మెగాస్టార్ గారిని, అలాగే ఇంకా నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరినీ ఒక్కటిగా చూస్తూ ఒక గొప్ప మాతృమూర్తిగా అయితే అంజనమ్మ గురించి అందరూ చెప్తూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ దీక్ష గురించి ఎంతో మంది మాట్లాడుతుండగా దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చారు. దీక్షలు తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటే. అయ్యప్ప దర్శనానికి నేను వెళ్ళాలి నాన్న అని ఒకసారి అడిగితే నా కోసం స్వామిమాల వేసుకున్నారు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చామని జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి గారు అన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఎన్నో విషయాలున్నాయి. సో నిజంగా ఇంతమంది ఇన్ని రకాలుగా అయితే ఎంతో బాధ్యత, ప్రజలకి సేవ చేసేటువంటి అదృష్టం తనకి కలిగింది. ఒక తల్లిగా ఆయన అంత కష్టపడుతుంటే బాధపడుతుంది. ఎందుకంటే షూటింగ్ చేసి వచ్చి సోఫాలోనే పడుకుంటాడు, కింద పడుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా అది ఇంకొకరితో అయితే చెప్పుకోడు. అలాగే తనకి అంత లగ్జరీ కావాలని కోరుకోడు. ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగడు. నేను చేసిన వంటల్లో పలావ్ బాగా ఇష్టంగా తింటాడు అంటూ అంజనాదేవి గారు చెప్తున్నారు. అలాగే దీక్ష చేయడం చాలా మంచిదని, వెంకటేశ్వర స్వామి దీక్ష చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, చిన్నప్పటి నుంచే పవన్ కి దైవభక్తి ఎక్కువ అంటూ చెప్తుంటారు. అలాగే ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లిన సమయంలో ఎంతో అద్భుతమైన విషయాలని కూడా ఆయన చాలా అద్భుతమైన విషయాలైతే చెప్పారట. సో ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లి ఆ అబ్బాయికి అప్పుడు అంటే పవన్ కి అప్పుడు 6వ నెలట, అక్కడే అన్నప్రాసన చేయించారట. వెంకట్రావు గారు అంటే మరి అంజనాదేవి గారి భర్త పోలీస్ అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడో ఒక చిన్న కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం అన్ని పెడితే పవన్ కళ్యాణ్ ముందు కత్తి పట్టుకున్నారట, తర్వాత పెన్ పట్టుకున్నారు. కత్తి పట్టుకున్నాడు కదా, పిల్లోడు కోపిష్టవుతాడనుకుంటే 10 మందికి ఏదో చేస్తాడని అప్పుడే అనుకున్నాను అంటూ సో ఆమె చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు అయితే చదువుకునేవారు. చదవడానికి ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇందరితోనూ ఎంతో ప్రేమగా ఉండేవారు. చేరతీసింది మాత్రం అంతా చిరంజీవి గారే అంటూ చెప్తారు. సో కళ్యాణ్ కుమార్ అనేది అసలు వెంకటేశ్వర స్వామి పేరట. అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు శ్రీ కళ్యాణ కుమార్ అని పేరు పెట్టారు. అది వెంకటేశ్వర స్వామి పేరు అంటూ చెప్పారట.